తమ్ముడు తన అన్నతో అమర్యాదగా బిహేవ్ చేశాడు. అన్న కోపంలో అతని మీద చేయి చేసుకున్నాడు. ఇదే విషయంలో తమ్ముడు ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. 1 నెల తర్వాత తమ్ముడు అనారోగ్యంతో మంచాన పడ్డాడు. ట్రీట్మెంట్ కోసం అతని దగ్గర చిల్లి గవ్వలేక ఇబ్బందుల్లో ఉన్నాడు. ఆ పరిస్థితిలో సహాయం కోసం తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి తన పరిస్థితి గురించి చెప్పి డబ్బులు అడిగాడు. అతను మొహం మీదే లేవు అని చెప్పి కట్ చేశాడు. ఈసారి తన కజిన్ కి ఫోన్ చేశాడు. తనకు కొంచెం అప్పు కావాలి, ఆరోగ్యం బాగోలేదని తన బాధ చెప్పే లోపే లేవు లేవు అని ఫోన్ పెట్టేశాడు. ఆ టైంలో తనకి తన అన్న గుర్తొచ్చాడు. ఫోన్ కలిపాడు. అన్న తమ్ముడి ఫోన్ చూసి ఫోన్ లిఫ్ట్ కూడా చేశాడు. అన్న ఫోన్ లేపి హలో అనగానే తమ్ముడు ఫోన్ కట్ చేశాడు. ఎందుకంటే గతంలో తను చేసిన పనికి అతని మొహం చెల్లక. అన్న తమ్ముడికి ఏం ప్రాబ్లం ఉందో అని చెప్పేసి రిటర్న్ కాల్ చేశాడు. తమ్ముడు కాల్ కూడా లిఫ్ట్ చేశాడు. అన్న అన్నాడు, తమ్ముడు ఎలా ఉన్నావురా? ఆ మాట వినంగానే తమ్ముడు ఏడుస్తూ, అన్న ఆరోగ్యం అస్సలు బాగోలేదు, హాస్పిటల్లో చూయించుకోవడానికి పైసా లేదు, ఎవ్వరికి ఫోన్ చేసి హెల్ప్ అడిగినా చేయడానికి ముందుకు రావట్లేదు అన్నాడు. తమ్ముడి ఈ మాట వినంగానే అన్న గుండె బరువెక్కింది. ఎందుకంటే అన్న తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు కాబట్టి. వెంటనే తన తమ్ముడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి తన తమ్ముడి పరిస్థితి చూసి కన్నీరు పెట్టుకున్నాడు. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. అందుకే లైఫ్ లో ఎప్పుడైనా సరే రక్తం పంచుకొని పుట్టిన అన్నదమ్ములతో అమర్యాదగా తప్పుగా బిహేవ్ చేయకండి. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం మిమ్మల్ని ఒంటరి వాడిగా చేసి పట్టించుకోకుండా వదిలేసినా కూడా మీ అన్నదమ్ములు మాత్రం మీకు అండగా నిలబడతారు.